హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీజో కిచెన్. ఈరోజు వీడియోలో పండగ స్పెషల్ స్వీట్ గవ్వల రెసిపీ. ఇక్కడ నేను మైదా వాడకుండా, చక్కెర వాడకుండా గోధుమ పిండి బెల్లంతోనే చేసాను అనమాట. చాలా చాలా టేస్టీగా వచ్చినాయి. కరకరలాడుతూ క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటాయి. సో ఈ పండగకి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. స్వీట్ గవ్వలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఇక్కడ ఈ గవ్వల్ని ఎట్లా చేసినా చూపిస్తాను. ఇప్పుడు 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నా. నేను దాన్ని ఫస్ట్ జల్లిస్తున్నాను. దాంట్లోకి 1/2 కప్పు వరకు ఉప్మా రవ్వను వేసుకున్నా. సూజీ అంటాం కదా, అది వేసేసుకొని తర్వాత ఒక పావు కప్పు వరకు నెయ్యిని వేడి చేసి ఇట్లా పిండిలో వేసేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. అదంతా మంచిగా పిండికి పట్టిన తర్వాత ఇట్లా మనం చేతిలో పట్టుకొని చూస్తే అట్లా మంచి బైండ్ కావాలన్నమాట. అప్పుడు మనకి గవ్వలు క్రిస్పీగా వస్తాయని అర్థం. తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి ముద్దని ఇట్లా చపాతీ ముద్దలాగా తడిపి పెట్టుకోవాలి. అది కొంచెం గట్టిగా ఉంటుంది అనమాట. సో ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దాన్ని నీట్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ చేసి పెట్టుకోవాలి. సో మనకి గవ్వలు చిన్న చిన్నగా ఉంటేనే బాగుంటాయి కదా. సో వాటిని రౌండ్ రౌండ్గా ఇట్లా బాల్స్ చేసేసి మనం రెడీగా పెట్టుకోవాలి. తర్వాత గవ్వలు చేసుకోవాలన్నమాట. ఒక్కసారి ఇట్లా చేసి పెట్టుకున్నామంటే ఇంకా చాలా ఈజీగా మనం గవ్వలు చేసేసుకోవచ్చు. ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. అంత టైం పట్టదు, 5 నిమిషాలలో అయిపోతుంది చేయడము. సో ఇక్కడైతే నా దగ్గర గవ్వల చెక్క ఉంది. ఇట్లాంటిది ఉంటే అందరు దీనిపైనే చేసుకోవచ్చు. లేనప్పుడు కూడా ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. సో చూసారు కదా, చిన్న బాల్ దానిపైన పెట్టి జస్ట్ చేతితో ఇట్లా ప్రెస్ చేస్తే మనకు గవ్వల షేప్ వచ్చేస్తుంది. ఫోర్క్ స్పూన్స్ ఉంటాయి కదా అందరింట్లో, దాంతో కూడా అట్లా చేసుకోవచ్చు. ఈజీగానే వచ్చేస్తుంది అనమాట. సో ఇట్లా ఈజీగా అన్నీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఆయిల్ వేడి కావడానికి పెట్టేసేయాలి. ఆయిల్ మరీ వేడి కాకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసి వీటిని వేసేసుకోవాలి. సిమ్లోనే పెట్టాలన్నమాట. మొత్తం అన్నీ ఒకేసారి వేసినా ఏం కాదు. ఫస్ట్ వేసేసి మనం కలుపొద్దు, జస్ట్ ఒక 5 నిమిషాలు ఆగాలి. అది సిమ్లోనే ఉండాలి. చూస్తున్నారు కదా స్టవ్, అది మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఫస్ట్ వేయగానే మనం కదిలించొద్దు అనమాట. కొంచెం అవి వేడి ఎక్కిన తర్వాత కదిలిస్తూ మధ్య మధ్యలో కలుపుతూ మనం అట్లా వేయించుకోవాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం వాటిని తీసేసుకోవాలి. వీటిని పక్కన పెట్టేసి తర్వాత బెల్లం పాకం రెడీ చేసుకోవాలి. అదే కప్పుతోని నిండుగా బెల్లం తీసుకున్నాను నేను. దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ మీద పెట్టి కరిగించాలి. బెల్లం కొంచెం కరిగిన తర్వాత దాంట్లో ఏదైనా డస్ట్ లాంటిది ఉంటుంది కదా, సో అందుకని దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు వేరే పెద్ద గిన్నెలోకి పోసేసుకోవాలి దాన్ని. ఇది కొంచెం ఇట్లా మరుగుతున్నప్పుడు ఇలాచీ పౌడరు, కొంచెం నెయ్యి వేసుకోవాలి. గవ్వలకి షైనింగ్ అనేది మంచిగా వస్తుంది అనమాట ఇట్లా నెయ్యి వేయడం వల్ల. ఇది పాకం వచ్చిందో లేదో చూసుకోవాలి ఫస్ట్ మనము. ఇక్కడ ఇంకా రాలేదు, అందుకని ఇంకొక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ వాటర్లో వేసి చూస్తే అది కొంచెం సాఫ్ట్ బాల్ లాగా వచ్చేస్తే సరిపోతుంది అనమాట. మరి ఎక్కువ గట్టిగా కూడా కానివ్వద్దు. ఇప్పుడు వెంటనే గవ్వల్ని వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఆ పాకం అంతా గవ్వలకు పట్టేటట్లు ఇట్లా కలుపుతూ ఉండాలన్నమాట. స్టవ్ దించేసిన తర్వాత కూడా ఇంకా కలపాలి అట్లా పాకం బాగా వాటికి పట్టేటట్లు. తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి వీటన్నిటిని. ఇవి కొంచెం ఆరిన తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు విడదీసేసుకోవాలి. ఒకదానికి ఒకటి అతుక్కపోకుండా ఒక్కొక్కటి విడదీసుకున్నామంటే మనకి గవ్వలు విడివిడిగా వచ్చేస్తాయి. క్రిస్పీగా క్రంచీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి బెల్లం గవ్వలు. వీటిని ఒక 15 డేస్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అప్పటి వరకు కూడా ఫ్రెష్గానే చాలా బాగుంటాయి. సో వీడియో నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడి వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ బాయ్.